భాగ్యనగరంలో కల్తీ రాయిళ్లు బరితెగిస్తున్నాయి. సామాన్యుడి ఆరోగ్యం పరంగా పెట్టి కాసులు బెట్టలో పట్టారు. హైదరాబాద్లోని కాఠేదార, అత్తాపూర్, బేగం బజార్లలో జరిగిన పోలీసు దాడులు నగర వాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేకులు, డోనట్లను విషతుల్యం చేస్తున్నారు కేటుగాళ్లు. కాఠేదాన్లో మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించగా అక్కడ జరుగుతున్న దారుణం వెలుగులోకి వచ్చింది. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే కుళ్లిన కోడిగుడ్లు, పగిలిపోయిన గుడ్లు సేకరించి వాటితో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఆ కుళ్లిన వాసన రాకుండా ఉండేందుకు అత్యంత హానికరమైన కెమికల్స్ వాడుతున్నారు. సుమారు 150 కేజీల డోనట్లు, కేకులతో పాటు 100 కేజీల డాల్డాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మైలార్దేవ్పల్లి పోలీసులు. అదేవిధంగా అత్తాపూర్లో ఐస్ క్రీం పార్లర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలపై దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఓ ప్రముఖ ఐస్ క్రీం కంపెనీ పేరుతో నిర్వహిస్తున్న నకిలీ పార్లర్ను సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా హానికరమైన కెమికల్స్, పలు కలర్స్ తో ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో పాటు కెమికల్స్ తో విషపూరితమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్న కేంద్రాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు రద్దు చేశారు. కేవలం లాభాల కోసం శాంటిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలు వెల్లుల్లి పొట్టును కలిపి విక్రయిస్తున్నారు. సుమారు 70 క్వింటాల కల్తీ పేస్ట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. మరోవైపు బేగం బజార్లో నకిలీ కొబ్బరి పొడి దందా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక నుంచి నాసిరకం కొబ్బరి పొడిని తెప్పించి ఎటువంటి లైసెన్స్, ఎక్స్పైరీ డేట్ లేకుండా మార్కెట్లోకి వదులుతున్నట్టు గుర్తించారు పోలీసులు. చేతకారే బ్రాండ్ పేరుతో అమ్మకాలు చేస్తున్న నకుల్ మరోటియా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సుమారు 21 లక్షల రూపాయల విలువైన 8,300 కిలోల కొబ్బరి పొడిని సీజ్ చేశారు.